వీడేంటి చీకట్లో పిల్లి బొమ్మలు వేస్తున్నారు అనుకుంటారా? కాదండి బాబా, కిరాకి వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారంతా? ఈ రోజు అయితే వెంప నుంచి కలవపూడి ట్రిప్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్ పెట్రోల్ అయితే తీసుకోమన్నాడు, తీసేసుకుని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, 5 కిలోమీటర్లు అయితే ఉందంట వెంప. ఇంకా ఈ చర్చ్ చూడండి, పెద్ద చర్చ్. ఇంకా వెంప అయితే వచ్చేసాం, మెయిన్ సెంటర్ అనమాట ఇది. లోడింగ్ పాయింట్ వచ్చేసరికి వలలు అయితే వల్లాగేస్తారని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే వాటర్ పట్టేమన్నాడు. ఇంకా వాటర్ అయితే పట్టేసాము. ఇంకా వల కూడా దగ్గరికి అయితే వచ్చేసింది. చూసారు కదా, వ్యాన్లు అయితే వాటర్ పట్టేసి పక్కన అయితే పెట్టేసాము. మనోడు అయితే కనిపిస్తున్నారు కదా, మన ఫాలోవర్ అంట. థ్యాంక్ యూ అని, ఇలాగే మీ అందరు సపోర్ట్ ఉండాలి. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బ్యాగులు అయితే పైకి ఇచ్చేస్తున్నారు. చూసారు కదా, ఆపలో ఇలా వేసేసుకుని కాటా వరకు ఇలా తీసుకెళ్తే కాటా అవతల నుంచి మనుషులు ఉన్నారు చూడండి. వాళ్ళైతే కనిపిస్తున్న విధంగా కాటాల నుంచి బ్యాగ్ తీసేసుకుని ఇలా మన వ్యాన్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇలా పైకి ఇస్తారన్నమాట. మా అమ్మ చాలా కష్టపడుతుంది. ఆ మామ కష్టాన్ని చూడలేక నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. కనిపిస్తున్న విధంగా మన వ్యాన్ లకి అయితే లోడింగ్ అయితే చేస్తారు. చూడండి, లైవ్ కి ఎప్పుడు వచ్చినా సరే ఒక బ్యాగ్ అయితే లెక్క పెట్టుకుంటాం. ఈ రోజు ఈ కుర్రోడు లెక్క పెడుతున్నాడు. నా చేతిలో కనిపిస్తున్న చేప ఎంత వెయిట్ ఉంటుందో కామెంట్ అయితే చేయండి. దీనికి నాకంటే కంగారుగా ఉంది. ఆగవే బాబు, వేరే చెరువులోకి వెళ్ళిపోదు. కానీ ఈ బుడ్డోడు అయితే 20 రూపాయలు ఇచ్చి చేపను కొనేసాడండి. చాలా హ్యాపీగా ఉన్నాడు బుడ్డోడు. ఈ రొయ్యలు ఏ కౌంట్ ఉంటాయి అంటారు. ఇంకా మన వ్యాన్ అయితే లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకా భీమవరం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా, ఇదే నా ముందు వ్యాను. మనోడైతే గ్యాస్ చూసుకుంటూ వెళ్తున్నాడు, ఎందుకంటే చేపలు అయితే నలుగుతుంది. చేపల నలగడం వల్ల అన్లోడ్ వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఫాలో కొట్టండి.